నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నా పేరు శరబంద, మాది నర్సాయిపల్లి విలేజ్, నాగర్ కర్నూల్ మండల్, నాగర్ కర్నూల్ జిల్లా. మాకు 2002 నుంచి ఇక్కడ పనులు స్టార్ట్ అయినాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 3 మాది ఊరు ఇక్కడ నర్సాయిపల్లి విలేజ్, ఐరండార్ విలేజ్. ఐరండార్లో ఈడ పేరు ఒకటి గుడిపల్లి అని ఎట్లా పడదు అంటే ఐడెంటిఫై కొరకు గుడిపల్లి గట్ట అనేది పేరు పడది. గుడిపల్లిలో ఈ డ్యామ్ల భూములు పోలే. మా ఆ గుడిపల్లి శివార్లో ఉన్న భూములు కూడా మా నర్సాయిపల్లి విలేజ్ వాళ్ళవే భూములు ఉన్నాయి. ఈడ 2 జిల్లాల పంచాయతీ ఇది. వనపర్తి జిల్లా సగం ఉంది, సగంలో కూడా ఎక్కువ పొలాలు పోయినాయి నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లాలో 2 గ్రామాలు 3 గ్రామాలు గన్యాగుల ఒకటి, నర్సాయిపల్లి, గుడిపల్లి ఊరు పొలాలు పోయినాయి. దాంట్లో మేజర్గా ఎక్కువ 75 నుంచి 80% భూములు నర్సాయిపల్లి పోయినాయి. మాకు 2005 నుంచి ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లు కూడా మాకు వచ్చిన హామీలు ఏంటంటే, మీ పొలాలు పోయినా మీకు ఇప్పుడు 40,000 కట్టిస్తున్నారు కాబట్టి మీకు చేపలు పట్టుకొని బతకడానికి ఉపాధి పని మీకు చేపలు పట్టుకోనికి ఉంటుంది కాబట్టి జీవనోపాధి గడవడానికి మీకు అవకాశాలు ఉంటాయని చెప్పి అప్పటి కలెక్టర్లు, అప్పుడున్న ఆర్డీఓలు వాళ్ళందరూ చెప్పారు. మాకు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అవి ఏవి ఇయ్యలే. ప్రతి చదువుకున్న ప్లాన్కి ఉద్యోగం ఇస్తున్నారు, మేజర్ రేణుకి ఇస్తామన్నారు. అవి ఇయ్యలే. మాకు కేవలం భూములు పోయినందుకు చేపలు పట్టుకొని మీరు బతకొచ్చు అని మాకు ఒకరికి హామీ ఇచ్చిపోయారు. కాకపోతే మాకు రాతపూర్వకంగా ఇవ్వలేదు. మేము వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి మా భూములు కోల్పోయినాం. ఊరు పోయింది. ఒకటి, గుడిపల్లికి పేరు మీద రిజర్వాయర్ పట్టా వేయడానికి ఐరండార్ కింద పోయిన ఊరికి అన్ని ఫెసిలిటీ క్లియర్గా కల్పించాలి. ఏ ఒక్కటి కూడా డ్యూ లేకుండా అన్ని పనులు కల్పించినప్పుడు ఒక ఊరికి సొసైటీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మాకు ఈ డ్యాములో పోయిన కనీసం 15 ఎకరాల పొలాలకు మాకు ఇప్పటికి పైసలు రాలేదు. ఖాళీ చోట్ల పైసలు ఇవ్వలేదు. మాకు ఈ నుంచి వేజెస్ పైసలు కల్పిస్తున్నారు. అవి కూడా మాకు పోయిన సంవత్సరం వచ్చినాయి. అవి అందరికి సమానంగా రాలే. ఒకరికి 30,000, ఒక 40, ఒకరికి 2 లక్షల విధంగా వచ్చినాయి. కొందరికి ఇళ్ళకి పైసలు రాలే. ఆ కేసు నడుస్తుంది. కోర్టుల కేసులు ఉండగానే మాకు ఆల్రెడీ వీళ్ళు అధికారులు గుడిపల్లి పేరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు సంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ఆ సంఘం చేసినప్పుడు కూడా నర్సాయిపల్లిది ఏ ఒక్కరి కూడా మమ్మల్ని అనుసరించలేదు. ఏ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ గుడిపిల్లలకు అమాయకంగా మమ్మల్ని చూసుకొని వాళ్ళకు దౌర్జన్యం వాళ్ళు ఏం చేసిరో, వాళ్ళు ఆ పైసలు ఇచ్చి చేయించుకున్నారా, ఏ విధంగా చేయించుకున్నారో గుడిపిల్లలకు వీళ్ళు అధికారులు పట్ట చేసిండ్రు. మేము ఈ గతంలో కూడా కలెక్టర్ గారికి పోయిన నెలలో మేము కంప్లైంట్ చేసినాం. సార్ గుడిపిల్లలు మా వీనికి బయటకు వస్తారు సార్ అని చెప్పినా, వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ పనులన్నీ అయిపోయినాక మేము తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పినారు. మాకు పోయిన గత 10 రోజుల కింద కూడా ఈ గౌరీదేపల్లిలు మా మీకు వస్తారు. ఎందుకంటే 2 జిల్లాలకు మా గెట్టు సపరేట్గా ఉంది. గౌరీదేపల్లికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఈ లొల్లులు మన సామాజిక మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది. గౌరీదేపల్లికి మాకి ఎలాంటి సంబంధం లేదు. గుడిపల్లిలో వస్తే మేము గుడిపల్లితోనే మాట్లాడుకుంటాం. 2 జిల్లాల పంచాయతీ. ఈ 2 జిల్లాలను ఏ జిల్లాకు ఆ జిల్లాకు డివైడ్ చేసి మా జిల్లాకు మా హక్కులు మాకు కల్పించాలి. మాకు కలెక్టర్ గారికి మేము లెటర్ పెట్టినాం. ఆయన మాకు ఈ 2-3 రోజుల్లో మాకు ఏది అనేది నిర్ణయం చేసి మీ హద్దులు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. అది వచ్చే వరకు కూడా వీళ్ళు ఆ పంచాయతీలు ఆపాలి. జిల్లాల పంచాయతీ కాబట్టి వాళ్ళు గౌరీదేపల్లి మా ఊరి శివార్లకు వచ్చి వాళ్ళు పట్టుకోకూడదు. మాకు ఐరండార్ కింద రావాల్సిన గ్రాంట్స్ కూడా మాకు ఎలాంటి ఇంకా అందలే. మాకు గవర్నమెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించలే. కాబట్టి మాకు ఈ తగు న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మేము బీద పరిస్థితి సార్ మాది. ఈడ మాకు ఒక చేపల వేట లేకుంటే మాకు ఎలాంటి ఆదాయం లేదు, మాకు బతుకు తెరువు లేదు. మేము బతికేది మొత్తం చేపలు పట్టుకొని బతుకుతున్నాం. మా భూములు మొత్తం కోల్పోయినాం సార్. మాకు పెద్ద దిక్కు ప్రభుత్వం, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, కలెక్టర్లు, ఉన్న అధికారులందరికీ మమ్మల్ని క్లియర్గా అర్థం చేసుకొని మా డేటా ఆర్డీఓ ఆఫీసులో మా భూములు ఎంత పోయినాయి, మా ఊరి శివారీడ ఉంది, మా హక్కులు ఎంతవరకు ఉన్నాయి, మా పరిధిలో మా ఊరి శివార్లో మా భూములను, మా హక్కులను మాకు పరిరక్షించి మాకు సరైన న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఆఫీసుల దగ్గరికి వెళ్ళాము. ఇరిగేషన్ I&K డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఏది ల్యాండ్ అక్వైజేషన్ది. మా ఊర్లో పోయిన భూములన్నింటినీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అన్నీ క్లియర్ చేసినామని చెప్పి ఫిషర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిరంట. మేము పోయి ఆ ఇరిగేషన్ ఆఫీసులో కూడా దరఖాస్తు ఇచ్చేసినాం. ఈ రోజు వరకు మాకు ఎటువంటి రెస్పాండ్ రాలే. కానీ ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం గుడిపల్లి వాళ్ళని చేపలు పట్టుకోమని పంపించారు. మా ఊరు శివార్లో ఎన్ని భూములు పోయినాయి, మా ఇండ్లు పోయినాయి, మాకు అంతా న్యాయం జరిగినాకనే ఈ ఊరికి అందరికీ దరఖాస్తులు ఇచ్చేసేసినాం. 2 కాపీ అని ఉంది ఇక్కడ, అందరికి ఇచ్చేసినాం. ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు. కానీ వీళ్ళందరిని పంపించి వీళ్ళకే చెందుతుందని పోలీసు వాళ్ళు మాత్రం మాట్లాడుతారు. ఒకటే సైడ్ బందోబస్తు వాళ్ళకే మాట్లాడుతారు. సరే మాకు ఎటువంటి అన్యాయం జరిగింది, ఏంది, వీళ్ళకి న్యాయం చేయాలన్నా అన్యాయం చేయాలని మాత్రం మాట్లాడతలేరు. ఇరిగేషన్ వాళ్ళు మాత్రం తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల గుడిపల్లికి సొసైటీ చేసిరు. డ్యామ్ వల్ల నష్టం జరిగింది మాత్రం నర్సాపల్లి గ్రామానికే. ఎక్కువగా ఇండ్ల ముందుల స్థలాలు, గుడిసెలు అన్నీ పోయి కొత్త ఊరు గడిపేపచ్చు. మాకు చేపలు పట్టుకోవడానికి మాకు ఏమీ లేవు. భూములు పోయినాయి, అన్నీ పోయినాయి. దీనిలోనే మేము బతుకుదేరు మాది ఇంట్లోనే ఉంది కనుక ఇదే మాకు కల్పించాలని కోరుకున్నాం. చేపలు పట్టుకోవడం మాకు కల్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో మాకు కల్పించాలి.
దానికోసం మేము ఏడికైనా పోతాం, ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం మా ఊరు ప్రజలు మేము అందరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.